ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సంక్రాంతి స్పెషల్ కలగూర చట్నీ. చింతకాయలు వేసి ఇది నువ్వుల పొడి వేసుకొని ఇంకా ఆయిల్ ఎక్కువ వాడకుండా చేసుకునే చట్నీ. పచ్చిమిర్చిని కూడా మనము ఆయిల్లో వేయించము, కొన్ని కూరగాయలు పచ్చి వేస్తాము, కొన్నేమో వాటర్లో ఉడికిస్తాము. హెల్దీ అండ్ టేస్టీ చట్నీ సంక్రాంతి కలగూర చట్నీ. దీంట్లో పల్లీలు, నువ్వులు, కొబ్బెర, క్యారెట్, చిక్కుడుకాయ, బఠానీలు ప్రతి ఒక్కటి హెల్దీకి సంబంధించినయే. ఇది తింటే ప్రతి ఒక్కరికి మంచిది. హెల్తీకి దోసకాయ అన్ని మంచివే. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 3-4 రోజులు కూడా తినొచ్చు. కలగూర అని ఎందుకంటామంటే అన్ని కూరగాయలు వేస్తాం కాబట్టి కలగూర చట్నీ. ఇక్కడ చిక్కుడుగాయని ఇంకా బఠానీని ఒలుస్తున్నాము. ఇంకా క్యారెట్, గాజరగడ్డ 2 వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఉల్లి పొరకని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా దోసకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. చింతకాయలని, పచ్చిమిర్చిని మాత్రం వాటర్లో ఉడికించాలి. ఇంకా చిక్కుడుగాయ, ఈ గాజరగడ్డ, క్యారెట్ ఉంది కదా, దీన్ని ఒక్క పొంగు తీయాలి, ఎక్కువగా కాదు. దోసకాయని ఉడికించొద్దు, డైరెక్ట్ పచ్చిదే వేసుకోవాలి. ఇక్కడ గాజరగడ్డ, చిక్కుడుకాయను కూడా ఎక్కువ కాదు, జస్ట్ ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి పల్లీలు, నువ్వులు వేసుకోవాలని చెప్పిన కదా, పల్లీలని, నువ్వులను కూడా వేయించి పెడుతున్నాము. ఇందులో మనకి ఇష్టం ఉంటే ఆనపకాయ ఉంటుంది కదా, సొరకాయ అంటారు, దాన్ని కూడా లైట్గా ఉడికించి తీసుకోవచ్చు. వంకాయని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పల్లీల్లోకి కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఉల్లి పొరక అన్నీ కట్ చేసినవి ఉన్నాయి రెడీగా, అది ఉడికించుకునే రెడీగా ఉన్నాయి. చింతకాయ రసం తీసి పెట్టుకోవాలి ఉడికించిన దాంట్లో నుంచి. తర్వాత ఇక్కడ అన్ని పొడిలు రెడీగా ఉన్నాయి కదా, దాంట్లోకి ఎండు కొబ్బరి, ఇంకా ఈ పచ్చిమిర్చి వాటర్లో ఉడికించుకున్నది, ఇంకా ఆ చింతకాయ రసం తీసినాం కదా అది, ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే ఈ చింతకాయ పులుపుకి ఆ పచ్చిమిర్చి దానికి మొత్తం కూడా ఈ బ్యాలెన్స్ అవుతుంది అనమాట బెల్లం వేయడం వల్ల. ఇట్లా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఒక దాంట్లో వేసి పెట్టుకోవాలి. కారం కారం ఉంటేనే బాగుంటుంది. పల్లీలు, నువ్వులు చాలా హెల్దీ కదా అక్క ఇది. ఇప్పుడు ఈ పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా, దాంట్లోకే ఈ ఉడికించుకున్న కూరగాయలు, ఇంక ఈ పచ్చివి దోసకాయ, ఇంకా ఉల్లి పొరక ఇవన్నీ కూడా వేసి కలపాలి. తప్పగా ఒకవేళ గ్రేవీ తక్కువ అనిపిస్తే పొడి చింతకాయలు. భోగి రోజు చేస్తాం మేము జొన్న రొట్టె, సజ్జ రొట్టెకి సూపర్ ఉంటది. నువ్వులు బాగా వేసి జొన్న రొట్టెలు చేసుకుంటాము, దానికి ఈ రొట్టె సూపర్ కాంబినేషన్. ఈ కలగూర ఫుల్ రెసిపీ చూడాలంటే, ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతికి. చేతులు వేస్తే చూడు, టేస్ట్ చూడు. ఈ రొట్టెకి ఇంకా బాగుంటది. సంక్రాంతి కలగూర చట్నీ రెడీ అయిపోయింది, మీరు కూడా ట్రై చేసుకోండి. చేసుకొని చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో, మళ్ళీ వదలరు. ప్రతి సంక్రాంతికి చేసుకుంటారు.